అపారమైన దైవానుగ్రహంతో ఉండిన మహనీయురాల్ని దర్శించుకునే సౌభాగ్యాన్ని పొందుతున్నాం. ఆమె జీవితం ప్రేమ, భక్తి, శాస్త్రం మరియు ప్రేరణకు ప్రతీకగా నిలుస్తుంది. శరన్నవరాత్రుల 3వ రోజు దుర్గామాతకు అత్యంత పవిత్రమైన రోజున ఆమె జన్మించారు. చిన్ననాటి నుంచి కుటుంబ సభ్యులు ఆమెను అమ్మవారి అనుగ్రహంగా భావించారు. మహారాష్ట్ర బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఆమెకు శుక్ల యజుర్వేద ఘనాపాటిగా ప్రసిద్ధులైన తండ్రి మరియు ఆధ్యాత్మిక విలువలతో జీవించిన తల్లి ద్వారా ధర్మం, శాస్త్రం, సంస్కారాలు సహజంగానే విడిచిపెట్టాయి. ఆధ్యాత్మిక జీవనాన్ని ఆధునిక విద్యతో సమన్వయపరుస్తూ ఆమె ఫిజియోథెరపీ విభాగంలో పట్టభద్రురాలుగా విద్యను పూర్తి చేశారు. ఇది ఆమె ఆలోచనలోని సమతుల్యతకు స్పష్టమైన నిదర్శనం. ఆమె ఒక గొప్ప ప్రవర్తనకర్త, కథా ప్రవీణురాలు మాత్రమే కాదు, శాస్త్ర జ్ఞానంలో లోతైన అవగాహన కలిగినప్పటికీ ఆ మహత్తరమైన జ్ఞానాన్ని సాధారణ శ్రోతకు కూడా హృదయానికి చేరేలా స్పష్టంగా మరియు రసవత్తరంగా వివరించగల అరుదైన ప్రవచన కళాకారులు. తెలుగు, హిందీ, మరాఠీ మరియు ఇంగ్లీషు భాషల్లో ప్రావీణ్యం కలిగిన ఆమె యూట్యూబ్ వంటి డిజిటల్ వేదికలపై అత్యధిక ఆదరణ పొందిన శ్రీమద్ భగవద్గీత, రామాయణం, శ్రీమద్ భాగవతం, శివపురాణం, మహాభారతం, దేవీ భాగవతం వంటి మహాగ్రంథాలపై ప్రతిభావంతమైన ప్రవచనాలు అందిస్తున్నారు. అంతేకాకుండా అష్టాదశ పురాణాలను శాస్త్రోక్తంగా సమకాలీన జీవనానికి అన్వయించే రీతిలో శ్రోతలకు సులభంగా అర్థమయ్యేలా విశదీకరించగల విశేష నైపుణ్యం ఆమెకు ప్రత్యేక గుర్తింపును అందిస్తుంది. కృష్ణనీతి, శివాజీ మహారాజు యొక్క ధార్మిక నాయకత్వం వంటి అంశాలను ఆమె ప్రవచనాల్లోని జీవంతో నింపి శ్రోతలను ఆత్మ పరిశీలన వైపు, ధర్మాచరణ వైపు నడిపిస్తారు. ఆమె మాటలు కేవలం వినిపించవు, జీవితాలని మారుస్తాయి. సనాతన ధర్మానికి ఆమె చేసిన విశేష సేవలను గుర్తించి పూజ్యశ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారు వారి చేతుల మీదుగా ఆమెకు సనాతన దత్తబంధు అవార్డు ప్రదానం చేయబడింది. ప్రస్తుతం ఆమె గీతా పరివార్ జాతీయ ప్రచారకురాలిగా సేవలందిస్తూ ధర్మబోధన విశాల స్థాయితో వ్యాప్తి చేస్తున్నారు. ధర్మజ్ఞానం వేదికలకే పరిమితం కాకూడదన్న సంకల్పంతో ఆమె సదేహ ఫౌండేషన్ను స్థాపించారు. ఈ సంస్థ యొక్క ప్రధాన లక్ష్యం యువతకు, గ్రామీణ ప్రాంతాలకు మరియు సమాజంలోని వివిధ వర్గాలకు శాస్త్రోక్తమైన ధార్మిక బోధను సరైన సందర్భంలో సరైన భావంతో చేరవేయడం అనేది భయంతో కాదు, ఆచార్య బాధ్యతతో కాదు, జీవితాన్ని నిర్మించే మార్గదర్శకంగా ధర్మాన్ని పరిచయం చేయడమే ఆమె స్థాపించిన సదేహ ఫౌండేషన్ యొక్క దృష్టి. ఆమె వాక్యంలో భక్తి ఉంది, ఆలోచనలో స్పష్టత ఉంది, సాన్నిహిత్యంలో ఆత్మబలం ఉంది. అటువంటి మహనీయురాలైన డాక్టర్ శిల్పాదేవి మయా గారికి భక్తిపూర్వక, వినయపూర్వక మరియు సగౌరవంగా మనందరి కరతాళ బలంతో వారిని వేదికకి ఆహ్వానిస్తున్నాం. జ్యోతి ప్రజ్వలన చేయటం అనేది మన ఆచారం కాబట్టి ప్రస్తుతం జ్యోతి ప్రజ్వలన జరుగుతుంది. ఓం మహాగణాధిపతయే నమః. మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఉద్దీప్య స్వజాతవేదోపగ్రం నిరుతిమబా అశోకుష్టమహ్యమావహ జీవనంతజిషో దిశః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే
శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. దీపము కలిగిన వెంటనే ద్రాపున శ్రీ లక్ష్మి చేరి ధనములనిచ్చున్. కాపాడుచుండును మనజుల పాపంబు పారద్రోలి పాలించు సుమీ. దీపదేవతాభ్యో నమో నమః. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః. ధ్రువంత ఇంద్రష్టాగ్నిస్థరాష్ట్రం ధారయతాన్ ధ్రువం ధ్రువమితి ధ్రువం. మరి అమ్మగారికి ఆలయపక్షాన చిన్నగా స్వామివారి యొక్క ప్రసాదం మన చైర్మన్ గారు వారి యొక్క సభ్యులందరూ కూడా అమ్మవారికి స్వామివారి ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. చిన్నగా ఒక 2 నిమిషాలు. జై బోలో భారత్ మాతా కీ, జై బోలో భారత్ మాతా కీ, జై బోలో భారత్ మాతా కీ. చాలా వేసి అది చాలా ఓం రాజాదిరాజాయ ప్రసన్నసాయినే నమో వయం మహే శ్రవణాయ గురమహే. స్వమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణోయ ధాతో కుబేరాజ వై శ్రవణాయ మహారాజాయ నమః. శతమానం భవతి శతాజః పురుషः శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. శ్రీ గణపతి సుబ్రహ్మణ్యేశ్వర దుర్గా మల్లేశ్వర ప్రసన్నాంజనేయ స్వామినః సీతారామచంద్ర స్వామి అనుగ్రహేణ సకల అభీష్టబల సిద్ధిరస్తు. అఖండ విజయ పరంపరా సిద్ధిరస్తు. నిరంతరం ధర్మత సిద్ధిరస్తు. తథాస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుచున్నాం. महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्ड मण्डितकरा या श्वेत पद्मासना या ब्रह्माच्युत शंकर प्रभृतिभिर्देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा. भवानी शंकरौ वन्दे श्रद्धा विश्वासरूपिणौ याभ्यां विना न पश्यन्ति सिद्धा स्वान्तस्थमीश्वरम्. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः.
మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ, పరస్పరదేవో భవ. ఒక 2 నిమిషాలు అందరం కూడా హరినామ సంకీర్తన చేద్దామండి. అందరూ పాడాలి, పాడుతూ 2 చేతులతో చప్పట్లు కొట్టాలి. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, 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 శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. పరాత్పర పరబ్రహ్మ జగదీశ్వరుడు జగన్నాథుడు పరమకృపాలుడు దయామయుడు అయిన నా ఇష్ట భగవాన్ శ్రీకృష్ణుల అసీమ దయచేత మనకు అత్యంత దుర్లభమైన సత్సంగము ఈరోజు ప్రాప్తమైంది. నేను ఎప్పుడు కూడా ప్రవచనము ఇదే వాక్కుతో ప్రారంభించడానికి కారణము, ప్రవచనము అంటే మంచి మాట, భగవద్వచనము, సత్యవాక్కు వచనము, ధర్మవచనము అది ఎంత దుర్లభమైనదో అనుభవంతో చెప్తున్న మాట ప్రతి ప్రవచనం ముందు చెప్తాను. ఏంటిది అంటే, అత్యంతంగా దుర్లభమైన సత్సంగము మనకు ఈరోజు ప్రాప్తమైంది. ఇది తెలుసుకోలేదనుకోండి, మనం అందరం ప్రవచనానికి వచ్చిన తర్వాత కూడా మనకు అర్థం కాదు అసలు మనం అక్కడ ఎందుకు వచ్చి కూర్చున్నాము
ఏం వింటున్నాము, ఎందుకోసం వస్తున్నాము, ఎందుకు సమయం అన్నది మనకు అర్థం కాదు. మన శాస్త్రాల్లో మన పురాణాలు అన్నీ కూడా ఇలాగ సత్సంగ రూపంలోనే చెప్పబడ్డాయి. ప్రతి ఒక్క పురాణ ప్రారంభం కూడా నైమిషే నిమిష క్షేత్రే అని, నైమిషారణ్యంలో ఋషిమునులు అందరం కూడా సత్సంగం ఇలా చేశారు, ఇలా ప్రశ్న, ఇలా ఆన్సర్, క్వశ్చన్ అండ్ ఆన్సర్, ఇలాగా నడిచిన ఏ సంవాదం అయితే ఉందో అది ప్రతి ఒక్క పురాణంగా మారి మన ముందుకు మన శాస్త్రజ్ఞులు, మన ఋషులు అందరూ కూడా పెట్టారు. అయితే ప్రవచనాలు ప్రారంభమైంది ఎలాగా అంటే, మనము శివపురాణము, రామాయణం చూసామనుకోండి, ఎప్పుడు కూడా శివపార్వతులు ఇద్దరు కూడా అఖండంగా సత్సంగం చేస్తున్నట్టు మనకు చూపిస్తారు. పార్వతి అమ్మవారు ప్రశ్నలు అడగడము, శివుడు చెప్పడము, ఇలాగా ఎన్నో ఆగమ శాస్త్రాలు రావడం కానివ్వండి, శివచరిత్ర కూడా ఎంతో శివుడే అమ్మవారికి చెప్పినట్టుగా మనం చూస్తాము. ఎందుకు అంటే సతాం సంగః సత్సంగః, ఇద్దరు వ్యక్తులు కూర్చున్నప్పుడు సత్సంగం చేయాలి, మంచి విషయాలు మాట్లాడుకోవాలి. గృహస్థాశ్రమంలో కూడా అన్నదానికి ఒక ఆదర్శంగా శివపార్వతులు కూడా మన ముందు సత్సంగం ఇలా ఉండాలి అని చెప్పారు. ఋషిమునులు కూడా నైమిషారణ్యంలో యజ్ఞయాగాలు చేసుకుంటూ మాకు ఈసారి శివపురాణం చెప్పండి, రామాయణం చెప్పండి, మత్స్యపురాణం చెప్పండి ఇలా అనేసి వివిధ కథా ప్రశ్నలు వేస్తుంటే సూత మహర్షి ఏదైతే చెప్పారో అది ఒక్కొక్క పురాణంగా రచింపబడి మన ముందు వ్యాసుల వారు పెట్టడం అనేది జరిగింది. అలాంటి ఆ గ్రంథాలు, ప్రతి ఒక్క గ్రంథం దాదాపు చూస్తే 24,000 శ్లోకాలు. మన పురాణాలు చూస్తే రామాయణం కూడా ఇతిహాసము 24,000 శ్లోకాలు, శ్రీమద్భాగవతము 18,000 శ్లోకాలు. కానీ దాదాపు అన్ని పురాణాలు 20,000+ శ్లోకాస్లో ఉన్న పురాణాలు. అప్పుడు అందరు అడిగేవాళ్ళు ప్రశ్నలు, మాకు చెప్పండి పురాణము అంటే నిష్ఠతో అడిగినప్పుడు గురువులు చెప్పేవారు. అలాగా సత్సంగాలు జరిగేవి. కానీ నేటి కాలం ఎలాగా అయిపోయిందంటే, ప్రవచనము అరేంజ్ చేయాలి అంటే ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి చెప్పాల్సి వస్తుందన్నమాట, రండి 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 అనేసి. అప్పుడు ఏదో కష్టంతో గంట తీయగలుగుతామండి మేము, ఎందుకంటే వీఆర్ సో బిజీ. ఎన్ని పనులు ఉన్నాయంటే, అంటే ఎక్కడ లేని పనులు అనుకోండి, ఎందుకంటే దానివల్ల దేశం ఉద్ధరింపబడదు. అట్లీస్ట్ వాళ్ళ భార్యలను అడిగామనుకోండి, ఏంటండి మీ వారు బాగా బిజీగా ఉంటారు అంటే, ఏం బిజీగా ఉంటారండి, అసలు ఎప్పుడు ఏం చేస్తుంటారో నాకే అర్థం కాదని భార్యనే చెప్పేస్తుంది. కానీ మనం మాత్రం అందరం బిజీగా ఉంటామని చెప్పేసుకుంటాం. సరే, ఏదన్నా లోక కార్యం చేస్తున్నామా, ధర్మకార్యం చేస్తున్నామా అంటే అది ఉండదు. బట్ వీఆర్ సో బిజీ, అట్లీస్ట్ బిజీ టు లిజన్ టు ప్రవచన్స్. కాబట్టి కష్టపడి గంట సేపు ఇచ్చారు అంటే అబ్బోయ్ నాకు చాలా ప్రసాదం దొరికిపోయింది అనుకుంటే నేను భావిస్తున్నాను. ఈరోజు నేను యుగ పురుష ఛత్రపతి గురించి చెప్పబోతున్నాను. నిన్న యాక్చువల్లీ మేము ఛత్రపతి శివాజీ మహారాజ్ సిరీస్ లాగా స్టార్ట్ చేయాలి అని నేను ప్రారంభించాను. ఛత్రపతి శివాజీ మహారాజ్ తెలిస్తేనే, చరిత్ర తెలిస్తేనే మనం చరిత్రని మళ్ళీ కూడా రచింపగలుగుతాం. కాబట్టి ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్ర చెప్పాలి అనుకున్నాను. మరి దేనికి ఆధారంగా చెప్పాలి అంటే, శివభారత్ అన్న ఒక సంస్కృత గ్రంథము పరమానంద కవి ఎవరైతే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఉన్న కాలంలో కాంటెంపరీ కవి ఎవరైతే ఉన్నారో ఆయన రచించిన గ్రంథము అదనమాట. కానీ ఏమైపోతుంది అంటే, రోజు ఆడియన్స్ మారిపోతున్నారు. వేరే వేరే ఆడియన్స్ అయ్యేసరికి ఒక క్రమంలో సిరీస్ చెప్పాలి అంటే చాలా కష్టం. ఒకటే దగ్గర పెట్టామనుకోండి, ఒకటే దగ్గర సంపూర్ణ భాగవతం అంటే వినేవాళ్ళు వాళ్ళే ఆడియన్స్ ఉంటారు. కాబట్టి నిన్నేం చెప్పారు, ఈరోజు ఏం చెప్పారు, రేపేం చెప్తున్నారు అనేది వాళ్ళు కనెక్ట్ చేయగలుగుతారు. ప్రాంతం మారిపోతుంది రోజు. అంటే ఈ కార్యం పెట్టడానికి కారణం కూడా సనాతన ధర్మ జాగృతి జరగాలి అందరిలో అన్న మోటివ్తో మనం స్టార్ట్ చేసామన్నమాట, ధర్మ జాగృతి కలగాలని. మరి ఆడియన్స్ మారిపోతున్నారు కాబట్టి ఒక సిరీస్ లాగా స్టార్ట్ చేస్తే కష్టమైపోతుంది, అందరికి అర్థం కాదు. దాంట్లోనూ సమయం లేదనుకోండి, అది చెప్పడం వృధా అని అనిపించింది. సరే, సనాతన ధర్మ జాగృతి చెప్పడానికి ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్ర చెప్పాలని అవసరం లేదుగా, మనం తర్వాత చేసుకోవచ్చని ఈరోజు నేను సనాతన ధర్మము
దాంట్లో కొన్ని ఉదాహరణగా ఎగ్జాంపుల్స్గా మనము ఛత్రపతి శివాజీ మహారాజ్ కూడా చూస్తాము. అయితే నేను ప్రారంభమే పురాణాలు ప్రవచనాలు సమయం లేకపోవడం అని ఎందుకు ప్రారంభించాను అంటే, నేను చేసే ప్రతి ఒక్క ప్రవచనం కూడా ఎక్కడ చెప్తానండి, మినిమం ఒక 4 hours అన్నా నాకు ఇస్తే నేను ఒక విషయం నేను కంప్లీట్ చేయగలుగుతాను. గంటన్నరలో ఏ విషయం కూడా మనం పూర్తి చేయలేము. కానీ సమాజ నాడి ఎలాగా ఉంది అంటే, ఒక డాక్టరేట్ చేయాలి అంటే వీఆర్ రెడీ టు గివ్ 28 years to 30 years. ఏదో ఒక డిగ్రీ సంపాదించాలి అంటే ఇన్ని సంవత్సరాలు ఇన్ని గంటలు ఇవ్వడానికి మనం రెడీగా ఉన్నాము. అంతే డబ్బు పోయడానికి మనం రెడీగా ఉన్నాము. కానీ ఎప్పుడైతే మన ధర్మము, ఏ ధర్మం వల్ల మన దేశం నిలబడిందో, ఏ పురాణాల వల్ల, రామాయణ భాగవతం మహాభారతం పురాణాల వల్ల మన దేశం నిలబడిందో, అది తెలుసుకోవడానికి చెప్పేవాళ్ళు మాలాంటి వాళ్ళు ఉన్నా కూడా వినేవాళ్లకు సమయం లేదు. ఇది వాస్తవం. మీ అందరికీ కోపం వచ్చినా బాధపడినా కూడా పర్వాలేదు. బట్ దిస్ ఈజ్ ద ప్రజెంట్ సిచ్యువేషన్. నేను చేస్తున్నది నేను చెప్తాను. కొన్ని ప్రాంతాల్లో మేము 7 గంటలు ప్రవచనం చెప్పామంటే యూట్యూబ్లో చూడండి, అతిశయోక్తి చెప్పడం లేదు. ఎక్కడ కూడా 3,000, 5,000, 10,000 జనాల కన్నా తక్కువ లేని ప్రాంతాల్లో నేను ప్రవచనం చేస్తాను. ఎంతసేపు వింటారో తెలుసా? 4 hours విన్న తర్వాత కూడా కొంచెం ఎక్స్టెండ్ అయినా దిల్ బి జస్ట్ సిట్టింగ్ లైక్ దిస్. అలాంటి ఆడియన్స్ నుంచి నేను ఇక్కడ ప్రవచనం చెప్పాలి అంటే, గత కొన్ని సంవత్సరాల నుంచి నేను పడుతున్న కష్టాలు చెప్పకూడదండి అసలు. అంటే నాకు ఒక మాట అర్థమైంది. ఏంటిది అంటే, మనిషికి దాహం లేనప్పుడు గంగమ్మ తల్లిని తీసుకొచ్చినా కూడా ఎవరు కావాలమ్మా అని అంటారు. దాహం వేసింది అనుకోండి, అమ్మా కొంచెమన్నా నీళ్ళు ఇవ్వరాదు అని అడుక్కుంటారు చూడండి. అలాంటి వాళ్ళకు ఇంత నీళ్ళు ఇచ్చినా కూడా ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చి మనిషి వెళ్ళిపోతాడు. ఎందుకంటే తనకు దాహం వేసింది కాబట్టి. అలాగా మన శాస్త్రాలు, మన ధర్మ ప్రవక్తలు, మన ధర్మము చెప్పేవాళ్ళు తక్కువ లేరు. ధర్మ ప్రచారణ, రాష్ట్రభక్తి ప్రచారం చేసేవాళ్ళు తక్కువ లేరు. కానీ మనలో ఆ దప్పిక అన్నది లేకపోవడం వల్ల ఏమైందంటే, ఫోర్సిబ్లీ వీఆర్ అటెండింగ్ దిస్ సెషన్స్. అందుకోసము జనజాగృతి ఎందుకు కలగడం లేదు అంటే, మనం అట్లీస్ట్ సండే కూడా మనం దేవాలయాలకి వెళ్ళడం లేదు. సండే కూడా మన చుట్టుపక్కల ఉన్న దేవాలయాలు ఏంటివి అంటే మనం ఆలోచించాల్సి వస్తుంది. ఎక్కడా? అక్కడే కదా, అవునవునవును మా ఇంటి దగ్గరే ఉంది కానీ మర్చిపోయానండి అంటారు. ఎందుకంటే మనం వారానికి ఒక్కసారి కూడా దేవాలయానికి వెళ్ళడం అనేది తక్కువ. మరి దేవాలయాలు ఉండడం వల్లే కదండి మన దేవుడు, మన ధర్మము ఒక రూపాన్ని చూసాము అంటే, ఎవరయ్యా నాన్న, ఎవరు అంటే వినాయకుడు అని చెప్తాము. వినాయకుడు ఎవడు అంటే అక్కడి నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఎవరికి పుట్టాడు, ఏం చేశాడు, ఎందుకు మనం పూజిస్తున్నాము, ప్రథమ పూజ ఎందుకు చేస్తాం మనము, శివయ్య ఎవరు, ఎందుకు ఆయన మీద నీళ్లు పోస్తాము, ఎందుకు పూజ చేస్తాము, శివలింగం అంటే ఏంటిది, ఎవరా అమ్మవారు, ధర్మరక్షణ ఎలా చేసింది, అసురుల్ని ఎలా చంపింది. హౌ దీస్ క్వశ్చన్స్ బిగిన్ వెన్ వి సీ దట్ ఫామ్. ఆ దేవతను చూసినప్పుడు మనలో క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. పిల్లల్లో కానివ్వండి, మనలో కానివ్వండి. ఆ జిజ్ఞాస కలిగినప్పుడు మనం వింటాము. కాబట్టి దేవాలయాలు ప్రప్రథమంగా ఎప్పుడైతే పెట్టారో అప్పటి నుంచి కూడా ధర్మరక్షణ కోసమే మనకు పెట్టింది దేవాలయాలు. ఆ దేవాలయాలు పూర్వం కనుక మనం చూస్తే, ఈరోజు పొద్దునే సరసంఘ చాలక్ గారితో మీటింగ్ అయినప్పుడు ఈ వాజ్ టెల్లింగ్, ప్రీవియస్లీ ఉన్న టెంపుల్ వ్యవస్థ ఇప్పుడు లేదు. పూర్వం ఎలా ఉంది ఇది అంటే, మన సాహిత్యాలు, మన నాట్యాలు, మన సంగీతాలు, మన ప్రబోధనాలు, మన శారీరక వ్యాయామాలు అన్నీ కూడా టెంపుల్స్లో జరిగేవి, గుడుల్లో జరిగేవి. దానికి ఒక ఆధారం అంటే మన గుడి ఉండేదన్నమాట. ఇప్పుడు గుడిలో ఎవరు వెళ్తున్నారు అంటే, పుట్టినరోజు ఉంటే, పెళ్లి రోజు ఉంటే, మహా అయితే శివరాత్రి రోజు బాగా లైన్ కట్టేస్తాము. అంటే లేదు అంటే ఒక శని దోషం ఏదో కలిగిందమ్మా, నూనె వేసిరండి అంటే అట్లాంటి వాళ్ళు. కానీ నా దేవుడు, ఏ దేవుడైతే ధర్మాన్ని ఇచ్చాడో భారతదేశంలో, ఆ దేవుడిని నేను చూడ్డానికి వెళ్ళాలి అన్న భావనతో వచ్చేవాళ్ళు ఆల్మోస్ట్ నో అని అనొచ్చు. కాబట్టి దేవుడు కూర్చున్నారు, ధర్మకర్తలు కూర్చున్నారు. కానీ ఇప్పటి ప్రాబ్లం ఏంటిది అంటే, మన దేవాలయాల్లో ధర్మ కార్యాలు జరగడం లేదు. కానీ దేవాలయాలు గనక నిజంగా ధర్మరక్షణ చేయాలి అంటే రోజు ఏదో కొంచెం ప్రవచనమో ఏదో పెట్టాలి.
రోజు కాకుంటే వారానికి ఒక్కసారన్నా ఖచ్చితంగా ప్రవచన కార్యాలు, నాట్యాలు ఇవన్నీ చేస్తూ ఉంటే ప్రతి ఒక్క సమాజం కూడా రక్షింపబడుతుంది. అలాగే మన దేవాలయాలు కూడా రక్షింపబడతాయి. ఎందుకంటే దానివల్ల జనాలు వస్తారు. జనాలు దేవుళ్ళు కనెక్ట్ అవ్వడం చాలా చాలా అవసరము. కాబట్టి ఈ కార్యాలు జరగాలి. ఎక్కడ జరగాలి? దేవాలయాల్లో జరగాలి. జరిగినప్పుడు మనము వెళ్ళాలి. అప్పుడు ధర్మరక్షణ అనేది కలుగుతుంది. ప్రవచనాలు వినాలి. విన్న తర్వాతే మనకు రామాయణ భాగవతము మన చరిత్ర తెలుస్తుంది. ఇప్పటి కాలంలో మనం ఏ శివాజీని అయితే వినబోతున్నామో ఆ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఏం చేశారు అంటే 2-3 వాక్యాల్లో మనం ఏం చేసి చెప్తాము అంటే, ముఘల్స్ ఆర్ ఏ షాహీ అయితే మన దేశంలో ఆక్రమణ చేసి దేవాలయాలు కూలగొట్టారు, స్త్రీలను భ్రష్టం చేశారు, మన ధర్మాన్ని మన సమాజం నుంచి తీసేయడానికి ప్రయత్నించారో అలాంటి వారికి ఎదురుగా నిలబడిన ఒక శ్రేష్టమైన రాజు అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆ కాలంలో గత ఎన్నో సంవత్సరాల నుంచి ఆదిర్ షాహీ, బీదర్ షాహీ, కుతుబ్ షాహీ, నిజాం షాహీ ఇలాగా ఎన్నెన్నో ఇన్వేషన్స్ భారతదేశం మీద జరిగినప్పుడు భారతదేశంలో ఎక్కడ కూడా భగవా అంటే కాషాయ జెండా ఎక్కడ కూడా కనిపించడం లేదు. బ్రాహ్మణులు, శూద్రులు మాత్రం మిగిలిపోయారు. కానీ నిజమైన క్షత్రియులు అసలు దాదాపు నశించిపోయినట్టు అయిపోయారు. మరేంటమ్మా లేరా మరాఠాలు అంటే ఉన్నారుగా. పేరుకు మాత్రం ఉన్న క్షత్రియులు అంటే ఇప్పుడు కాస్ట్ సిస్టమ్ చెప్పడం లేదండి. ఎవరైతే దేశాన్ని రక్షిస్తారో అలాంటి క్షత్రియుల గురించి మాట్లాడుతున్నారు. మినిస్టర్స్ అలాంటి వాళ్ళు ఏం చేసేవారు అంటే ఒక సర్దార్ లాగా పనిచేసి ఈ యవనుల దగ్గర, ఈ ముఘల్స్ దగ్గర ఇలాంటి పనులు చేసి వాళ్ళు గొప్పగా అనుకునేవాళ్ళు. నాకు ఇంత ధనం ఇచ్చారు, ఈ పదవినిచ్చారు. అలాంటి కాలంలో నిర్వీర్యమైన సమాజము, అరే అసలు మన దేశాన్ని మనం పరిపాలించాలి కదా, మన భారతదేశంలో హిందువుల సామ్రాజ్యం ఉండాలి కదా, అది మర్చిపోయిన ఒక నిర్వీర్యమైన సమాజం అన్నమాట. అత్యంత దారుణమైన పరిస్థితి ఎలా ఉంది అంటే ఇప్పటి కాలంలో బంగ్లాదేశ్ కనుక మనం చూసామనుకోండి, సేమ్ సిచ్యువేషన్ అప్పుడు సంపూర్ణ భారతదేశంలో ఉంది. ఎక్కడ కూడా హిందూ రాజు లేడు. ఒక రాజ్యానికి ఇంకో రాజ్యానికి గొడవలు పడేవాళ్ళు ఎవరు, యుద్ధం చేసేవాళ్ళు ఎవరు అంటే మన మరాఠాలే. మరాఠాలు అంటే అన్ని జాతికి చెందిన వాళ్ళండి. మరాఠా అన్నది ఒక జాతి కాదు, మరహట్టే అంటే చనిపోతాడు కానీ దేశ సంరక్షణ కోసం వెనకాడడు. అలాంటి వాళ్ళను మరహట్టే అన్నది అపభ్రంశంగా మరాఠా అన్నది ఒక సమాజం అయిపోయింది. అలాంటి వాళ్ళు మర్చిపోయారు అసలు మన దేశం మనది, మన గౌరవం మన దేశము, మన ధర్మరక్షణ మనం చేసుకోవాలి అని మర్చిపోయి డబ్బుకు ఆశపడి, ఇప్పుడు ఎలాగైతే డబ్బుకు ఆశపడి 2 చీరలు పెడతారు, కొంచెం మనకు బాటిల్ ఇస్తారు అంటే ఎవరికంటే వాళ్ళకి ఓటు ఎలా ఇస్తున్నామో అలాగా అప్పటి కాలంలో కూడా వాళ్ళు ఏం చేశారు అంటే మనకు సంపత్తి ఉందిగా, మనకి ఇల్లు ఇచ్చారుగా, మనం ఒక సర్దారుగా అయిపోయాంగా, మనకు అవసరం ఏంటిది, మనము రాజులం అన్నది కూడా మర్చిపోయిన కాలంలో, అలాంటి సమయంలో ఇట్లాంటి అన్ని అత్యాచారాలు చూసిన ఒక జీజామాత అద్భుతమైన సంతానాన్ని నేను కనాలి, నా హిందూ ధర్మ రక్షణ జరగాలి, భారతదేశంలో ప్రతి ఒక్క స్త్రీ కూడా సురక్షితంగా ఉండాలి. ఆవిడ చిన్న నాటి నుంచి చూసేదన్నమాట. ఏ ఇంటికైనా ఒక యవనుడు రావడము, ఏ స్త్రీ నచ్చితే ఆ స్త్రీని తీసుకెళ్ళడము, భ్రష్టపరచడము, సంపత్తిని తీసుకువెళ్ళడము, ఇలాగా ఏ పరివారం కూడా సుఖంగా లేని ఒక వ్యవస్థలో ఆ జీజామాత వివాహము షాజీ మహారాజ్తో అయినప్పుడు నేను ఒక ఉత్తమమైన సంతానాన్ని కని ధర్మరక్షణ చేయాలి అన్న ధోరణితో కన్నవాడే ఛత్రపతి శివాజీ మహారాజ్. మరి అవసరమా అండి? ఎప్పుడో అయిపోయాడుగా, 350 years అయిపోయింది దాదాపు. అలాంటి ఒక్క చరిత్ర మనం ఈరోజు ఎందుకు వినాలి? అసలు కారణం ఏంటిది? ఎందుకు వినాలి అంటే అప్పటి కాలంలో ఉన్న పరిస్థితియే ఇప్పుడు కూడా ఉంది. కొంతమంది యాక్సెప్ట్ చేయకపోవచ్చు, ఏదో ఒక పార్టీ ఎజెండా అమ్మాయిది, ఇవన్నీ అసలు జరగడం లేదు అంటారు. కానీ ఒక్కసారి నా ఫోన్ కనుక మీరు చూశారు అంటే మీకు అర్థమవుతుంది.
ఎన్ని తల్లుల కాల్స్ వస్తాయో, ఎంత తల్లిదండ్రులు బాధపడుతున్నారో, అమ్మా మా అమ్మాయి వెళ్ళిపోయిందమ్మా అంటారు. బలి హోగయి. మీరు బయటకు వచ్చి చెప్పండి, మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తాము అంటే మా ఇజ్జత్ పోతుందండి, బయట చెప్పకండి అంటారు. ఆ అమ్మాయిని రిటర్న్ ఎలా తీసుకురావాలి అంటే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ సిచ్యువేషన్. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి మాట్లాడతాము అంటే నా అబ్దుల్ అలాంటి వాడు కాదు అని అంటుంది. అమ్మ నాన్నని నమ్మడం లేదు కానీ అలాంటి ఎవరో అబ్బాయిని నమ్మేసి వెళ్ళిపోతుంది. తల్లిదండ్రులు బాధపడుతున్నారు. రీసెంట్ సెన్సస్లో కూడా చూస్తే దాదాపు 60,000కి పైగా అమ్మాయిలు ఎక్కడికి వెళ్ళిపోయారో ఎవ్వరికి తెలియదు. కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది. ఎవరన్నా ఇచ్చారు అంటే వాళ్ళకు పెద్ద హెచ్చరిక అనేది వచ్చేస్తుంది. భయపడుతున్నారు జనాలు బయటికి రావడానికి. ఇదంతా అబద్ధము, అత్యాచారం అన్నీ ఒక వ్యక్తిగత పార్టీలు లేదు అంటే ఒక మనుషులు చేస్తున్నారు అంటే కొంచెం మన దేశం పక్కనున్న దేశాన్ని, బంగ్లాదేశ్ని మీరు చూడండి. పహల్గామ్ ఇన్సిడెంట్ని చూడండి. సరే మన భారతదేశాన్ని వదిలేద్దామండి, ఎందుకంటే చాలామందికి ఏమనిపిస్తుంది అంటే భారతదేశంలోనే జరుగుతున్నాయి అంటే ఒక పార్టీకి చెందిన ఎజెండా అనుకుంటారు. రీసెంట్గా సిడ్నీలో ఏం జరిగింది? ఎవరు చేశారు అటాక్? ఎక్కడ కూడా టెర్రర్ అటాక్ జరుగుతున్నప్పుడు ఎందుకు ఒకటే మతానికి చెందిన వాళ్ళు ఎందుకు ఇలాంటివి చేస్తున్నారు? మరి మనం హిందువులం ఎప్పుడన్నా మనం ఒక వ్యక్తిని, ఒక మతాన్ని హేట్ చేసే వాళ్ళమా అండి? కాదు కదా. వీఆర్ ద మోస్ట్ సెక్యులర్ పీపుల్. మనలాగే వాళ్ళు కూడా ఒక దేవుడిని ఆరాధిస్తారుగా, ఉండనివ్వండి. వాళ్ళ దేవాలయాలు కూడా ఉండనివ్వండి, వాళ్ళు ప్రార్థించండి. ఎందుకంటే మన సనాతన ధర్మంలో మీరు శివుడిని పూజించినా పర్వాలేదు, అమ్మవారిని పూజించినా, మేము వైష్ణవులండి శివుడు దేవాలయానికి వెళ్ళవు అంటే పర్వాలేదు, దేవుడిని నమ్ముతాడుగా, పర్వాలేదు. కొంతమంది దేవుడినే నమ్మరు, పర్వాలేదులే దేవుడు లీల చేసి ఏదో నంపిస్తాడులే అని అనుకుంటాం. కానీ దేవుడిని నమ్మడం లేదుగా, చంపేయండి అన్నది మన దగ్గర లేదు. దేవుడిని నమ్మినా ఓకే, నమ్మకున్నా ఓకే, మేము ప్రకృతిలోనే దేవుడిని చూస్తాము అన్నా కూడా ఓకే. అంటే ఎలాగా ఉన్నా కూడా ఓకే. కానీ ధర్మాత్మగా మంచిగా ఒక జీవి బతుకుతున్నాడు అంటే మనము దాన్ని యాక్సెప్ట్ చేసే, అంటే స్వీకరించే సమాజం ఏదైతే ఉందో అది భారతీయ సనాతన వైదిక హిందూ ధర్మము. కాబట్టి కళ్ళు మూసుకొని మనం ఎవరన్నా వాళ్ళ దేవాలయాలు కట్టుకుంటే ఓకే, వాళ్ళకన్నా మనమే వెళ్ళి వాళ్ళకి చాదర్ వేస్తాం, పూలు పెడతాం, అన్నీ చేస్తాం. ఎవరైనా క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తే వాళ్ళకన్నా మనం ఉత్సాహంగా మన పిల్లల్ని కూడా మనం రెడీ చేసుకుంటూ సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ ఇప్పటి కాలం మారిపోతుంది. మనం వాళ్ళని హేట్ చేసే అవసరం లేదు, కానీ కళ్ళు తెరిచి సమాజంలో ఏం జరుగుతుంది అన్నది మాత్రం మనం చూడాలి. బికాజ్ ఒక మాట అంటారండి, మీ పక్కింటి అంటే మీ పక్కిల్లు ఏదంటే కాలిపోతుంది అనుకో, అప్పుడు మీరు కామ్గా ఉండి చూసారనుకోండి, నెక్స్ట్ మీదే, మీ ఇల్లే కాలబోతుందని మనం తెలుసుకోవాలి. పక్కింటి వాళ్ళ ఇల్లు కదా మనకెందుకు అని ఉంటే ఏమైపోతుంది, మన ఇల్లే కాలిపోతుంది. కాబట్టి వ్యతిరేకించడానికి ఏదో గొడవలు చేసే అవసరం లేదు. కానీ సమాజంలో అసలు ఏం జరుగుతుంది, ఇవన్నీ ఎలాగ జరుగుతున్నాయి, మరి మనం ఏం చేయాలి అని పెద్దవాళ్ళు అందరూ కూడా వచ్చి దాని గురించి ఒక ఆలోచన చేయడము అన్నదే పెద్దరికం అంటారు. సమాజంలో ఏదో ఒకటి చెయ్యాలి, నా సమాజం సుఖంగా ఉండాలి, నా సమాజంలో కనుక భ్రష్టపరుస్తున్నారు, లేదు అంటే నా దేవాలయాలు, నా ధర్మం కూడా భ్రష్టపరుస్తుంది అంటే అప్పుడు ఋషులు మునులు కానివ్వండి, లేదు అంటే భగవద్భక్తులు సంతులు ఏం చేశారు అంటే నా ధర్మరక్షణ కలగాలి అని ఏదో ఒక భావనతో వాళ్ళు వివిధ రూపాల్లో ప్రచారం చేయడం అనేది జరిగింది. అన్నమాచార్యుల వారు కూడా ఎప్పుడైతే ఈ భూమి మీద ఆవిర్భవించారో మనకందరికీ తెలుసు. నందకము అంటే ఖడ్గము ఏదైతే ధరిస్తాడో దేవుడు, ఆ ఖడ్గ రూపంలో ఆ అన్నమాచార్యని పంపించారు. ఎందుకండి, ఎందుకు అలా చేశాడు అంటే సమాజంలో ప్రతిసారి ప్రతి మనిషికి పూలేస్తూ పూజ చేస్తేనే అర్థం కాదు. కొంతమంది నేర్పించారు కదా మనకు, ఈ చెంప మీద కొడితే ఈ చెంప చూపించు అన్నారు. మనం నిజంగా చేయలేము అనుకోండి, ఎప్పుడో 2 చెంప దెబ్బలు ఉన్నా 3వ దెబ్బ కన్నా మనకు కోపం వస్తుంది, అంటే రోషం ఉన్న వాళ్ళకు. అలాగా సమాజంలో ఎప్పుడు కూడా మంచి మాటలే చెప్పి సమాజాన్ని మారుస్తాము అంటే అలాగా కుదరదు. ఒక్కొక్కసారి సమాజంలో అతి విపరీతమైన పరిస్థితి వచ్చి మన ధర్మం గనక సంకటంలో ఉన్నప్పుడు ఖడ్గ రూపంలో అన్నమాచార్య ఎలా వచ్చారో
ఎలాగైతే భగవాన్ శ్రీకృష్ణుల వారు గోకులంలో ధరించిన ఫ్లూట్ని అంటే బాసునిని వదిలేసి ఎలాగైతే చక్రాన్ని ధరించారో అలాగా కూడా నా సమాజం మీద, నా ధర్మం మీద ఎప్పుడైతే ఆపత్తి కలుగుతుందో అప్పుడు నేను కూడా ఆ సెక్యులర్ అన్న ముసుగును వదిలేసి కట్టర్ హిందూగా మారడము అవసరం అనేది మనం తెలుసుకోవాలి. మరి భావన ఎలా వస్తుంది? ఒక గంట సేపు విన్నాము, చప్పట్లు కొట్టాము, నాకు కూడా చాలా మంచిగా అనిపించింది, చప్పట్లు కొట్టారు అంటే అయిపోతుందా? దిస్ హ్యాస్ టు గో ఆన్. నిత్య క్రియలో, నిత్య జీవితంలో ఈ మార్పు గనక రాలేదనుకోండి, దేర్ ఈజ్ నో యూజ్ ఆఫ్ సచ్ ప్రవచన్స్. ఒక గంట సేపు విన్నాము, 2 గంటలు విన్నాము, మాకు తెలుసండి అంటే ఉపయోగం లేదు. మన ధర్మ రక్షణ, మన ధర్మం అన్నది అంటారు కదండి, ఈటింగ్ భక్తి, స్లీపింగ్ భక్తి, సీయింగ్ భక్తి, ఎవ్రీథింగ్ ఇస్ షుడ్ బి భక్తి. అలాగా భక్తి మన జీవితంలో నిజ రూపంలో ప్రతి ఒక్క పని చేస్తున్నప్పుడు కూడా నా రాష్ట్రము నా ధర్మము అని ఎప్పుడైతే మారదో మన ధర్మ రక్షణ ఎప్పుడు కూడా మనం చేయలేమన్నది మనం తెలుసుకోవాలి. అది ధర్మరక్షణ చేయడానికి ఏం చేయాలి అంటే ఒక 2-3 విషయాలు చెప్తానండి. మొదట మనం సనాతన ధర్మీయులము అని మనం నమ్మాలి. మీరు ఎవరండి అంటే మనం ఏం చెప్తున్నాం తెలుసా? మన కాస్ట్ చెప్తున్నాం. మేము రెడ్డి అండి, మేము కమ్మ అండి, మేము ఆంధ్ర వాళ్ళం అండి, మేము తెలంగాణ వాళ్ళం అండి, మేము తమిళియన్స్ అండి, ఏదో ప్రాంతం చెప్తున్నారు. లేదు అంటే ఒక జాతిని చెప్తున్నారు. అంటే ఇప్పుడు చెప్పిన జాతులే తీసుకోకండి, నాకు అన్ని కాస్ట్ తెలీదు, అన్ని కాస్ట్ ఏదో కాస్ట్ అని చెప్తాం, మేము ఇదండి అని చెప్తారు. మనం ఎవరము? మనము భారతీయులము, మన హిందువులము అని మనం ఎప్పుడు దాకా చెప్పమో, మన ఐడెంటిటీ హిందువుని మనం ఎప్పుడు దాకా తెలుసుకోమో అప్పుడు దాకా కూడా నిజమైన జనజాగృతి జరగదు. చాలా 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 బాధగా ఉంటుంది. డివైడ్ అండ్ రూల్ అన్నది 76 years ago ఏదైతే చేశారో అది ఇప్పటికీ కూడా సక్సెస్ఫుల్ అవుతున్నందుకు కారణము వాళ్ళు కాదు, మన శిక్ష ప్రణాళి ఆర్ మన బుద్ధి ప్రణాళి. ఇప్పటికీ కూడా వాళ్ళు నేర్పించిన దాంట్లోనే మనం ఉండిపోయాము. ఎప్పుడైనా మనలో ఎవరన్నా అడిగారా అండి, రామాయణంలో కొంచెం జాతులు చూపిస్తారా, ఎవరెవరే జాతికి చెందారు అని అడుగుతామా? మహాభారతం మన చరిత్ర కదండి, ఇతిహాసము. మహాభారతంలో ఎక్కడైనా చూపిస్తారని అడుగుతామా మనము? అడగము. చెప్పేవాళ్ళు కూడా చెప్పలేరు. ఎందుకంటే మన దగ్గర అసలు జాతులు అన్నవే లేవు. మన దగ్గర వర్ణాశ్రమ ధర్మము ఉండేది. ఈ జాతి అన్న కాన్సెప్ట్ ఎలా వచ్చింది? ఉందా అంటే ఉంది, లేదా అంటే లేదు. మీరేంటమ్మా కొంచెం తేడాగా మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. జాతి అంటే ఏంటిది? లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఫ్రమ్ ప్లాంట్స్. ఆమె సైన్స్ స్టూడెంట్. ఒక సైన్స్లో నేను చదివిని చెప్తాను, జువాలజీ ఆర్ బయాలజీలో. ఏ వృక్షాలు ఒక తీరుగా ఉంటాయో దాన్ని ఒక జాతిలో వేసేసారన్నమాట, ఒక ఫ్యామిలీ. దిస్ ఈజ్ అ స్పీషీస్. నీళ్ళల్లో ఉన్న వాళ్ళల్లో కూడా స్పీషీస్ ఉంటాయన్నమాట. నీటి దాంట్లో కూడా ఇది ఈ ఫ్యామిలీకి చెందుతుంది, ఇది ఈ జాతికి చెందుతుంది, ఈ జాతికి చెందుతుంది. చెట్లల్లో కూడా కొన్ని ఓన్లీ వనాల్లో మాత్రం వస్తాయి, కొన్ని బయట వస్తాయి, కొన్నిటికి ఖచ్చితంగా ఎండ కావాలి, కొన్ని ఎత్తుగా పెరుగుతాయి, కొన్ని ఇలా పెద్దగా పెరుగుతాయి, కొన్ని ఆకులు నీలంగా ఉంటాయి, కొన్ని ఆకులు లైట్ కలర్స్. ఆర్ దాని యొక్క గుణం బట్టి మనం ఏమంటాము అంటే ఇది ఈ జాతికి చెందిన చెట్టు, ఇది ఈ జాతికి చెందిన ఒక ఏమంటారు యానిమల్ అని చెప్తాం మనము. అలాగా మనుషుల్లో కూడా జాతులు వీళ్ళు ఎలా నిర్మించారు అంటే మన దగ్గర ఎలా ఉండేదంటే కుమ్మరివాడు. సో ఆ పని చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో మేమండి మేము అని చెప్పుకునేవాళ్ళు. మేము సిపాహి, ఆర్మీలో ఉన్నవాళ్ళు. దానికన్నా పైన ఎత్తున మేము మంత్రులమండి అంటారు. మేము బ్రాహ్మణులమండి. ఇలాగా ఏదైతే పని చేసేవారో ఆ ఒక్క కులానికి అంటే ద ఫ్యామిలీ, ద గ్రూప్ ఆఫ్ పీపుల్ డూయింగ్ సేమ్ కైండ్ ఆఫ్ వర్క్, ఒకటే పని చేసి పని వాళ్ళండి అంటారు. అలాగా ఈ పని చేసేవాళ్ళు వీళ్ళు అని ఉండడం చూసి ఇది మీ జాతి, ఇది మీ జాతి, ఇది మీ జాతి అని మన బ్రెయిన్లో ఏం చేశారు అంటే అలా ఫీడ్ చేయడం వల్ల అక్కడి నుంచి మన జాతులు అన్నవి ప్రారంభమయ్యాయి. మేమండి మేము అంటాం. అది ఎక్కడ కూడా నాకైతే కనిపించలేదండి. ఎక్కడన్నా మీకు కనిపిస్తే నాకు కొంచెం చూపించండి. రెడ్డి జాతి ఇక్కడ ఉందమ్మా రామాయణంలో, కమ్మ జాతి ఉంది, కుల్కర్ణి జాతి ఉంది, జోషి జాతి చూపించండి. లేదు, వృత్తి బట్టి ఈ కులం వాళ్ళు అని చేస్తారు.
ఇప్పుడు ఈ కులగణన కొంతమంది అడుగుతారు, కుల నాశనం అవుతే కానీ మన సనాతన ధర్మ రక్షణ అనేది జరగదు అంటారు. సేమ్ థింగ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితంలో కూడా జరిగింది. ఆయన జీవితాంతం కూడా ఎప్పుడు స్వరాజ్య స్థాపన చెయ్యాలి, స్వధర్మ స్థాపన చెయ్యాలి అని ప్రయత్నిస్తున్నప్పుడు అందరూ కూడా ఏమనేవారో తెలుసా అండి, ఆయన రాజవ్వాలనుకుంటున్నాడు, స్వరాజ్యం అంటే నా రాజ్యం కావాలి, నాదే అనుకుంటున్నారు. ఆ స్వాకి ఇంకో అర్థం కూడా ఉంది, మన రాజ్యము, నేను రాజవ్వాలని కాదయ్యా. ఆయన ఎన్నో పత్రాల్లో రాసింది, నేను రాజవ్వాలనుకోవడం లేదు, మీరు రాజులు అవ్వండి, ఎవరన్నా అవ్వండి, కానీ ఆ ఢిల్లీ తఖ్త్ పైన ఆర్ భారతదేశంలో ఎక్కడ కూడా రాజు అంటే మన హిందూ రాజువే ఉండాలి అని నేను ప్రయత్నిస్తున్నాను అని ఆలోచించిన వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్. అంత ప్రయత్నించారు, 52 సంవత్సరాలు దాదాపు ప్రయత్నించారు. ఏంటిది అంటే మన హిందువులం అందరం కూడా కలిసిపోవాలి అనేసి. కానీ అప్పటి ప్రాబ్లం అదే ఉండేది, ఇప్పటి ప్రాబ్లం కూడా అదే ఉంది. నేను ఇన్ని సంవత్సరాల నుంచి ప్రవచనం చేశాను, నిజంగా చెప్తున్నాను, నాకు ఏ మతస్థుల వల్ల ఎవ్వడు ప్రాబ్లం కాలేదు, కానీ మన హిందువుల వల్ల కలిగిన ప్రాబ్లం ఎవ్వరి వల్ల కూడా కాలేదు. మన వాళ్ళే మనల్ని కామెంట్ చేసుకుంటారు. ఎక్కడన్నా అడిగామనుకోండి, మనవారా అండి వారు అంటే, మనవారా అంటే నాకు అసలు అర్థం కూడా కాలేదు. కొత్తగా అయితే నాకు చాలా ఆశ్చర్యం కలిగేది. గురుల్లో కూడా జాతులు చూస్తున్నారు. ఒకరికి ఓట్ వేయాలి అంటే కదా మనవాడేనా, మనవాడు 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 అంటున్నారు చూడండి. ఎన్ని ఇన్సిడెంట్స్ చెప్పినా కూడా మనము అసలు జనజాగృతి అనేది జరగడం లేదు. పహల్గామ్ ఇన్సిడెంట్ అయితే ఏదో చిన్న మీడియా ఫోన్లో అయితే కవర్ చేయలేదు కదండి, అది మెయిన్ మీడియా కవర్ చేసింది. దాంట్లో బాధితులైన వాళ్ళు క్రిస్టియన్స్ కూడా ఉన్నారు. ఎవరైతే అప్పుడే వాళ్ళ భర్తని వాళ్ళ ఫ్యామిలీస్ని కోల్పోయారో వాళ్ళు ఏడ్చుకుంటూ చెప్తున్నారు, ఏం జరిగిందమ్మా అంటే, మీరు హిందూ ముస్లిమ్స్ అని అడిగారండి, మేము కాదు అంటే మమ్మల్ని చంపేశారు, వాళ్ళే చెప్పారు కదా. అదైతే ఒక అంటే అలా అంత దారుణంగా సడన్గా జరగడము, ఎవ్రీథింగ్ వాజ్ క్యాప్చర్డ్ ఆన్ కెమెరా, అది ఖచ్చితంగా ప్లాన్డ్ డ్రామా అయితే కాదు ఏ పార్టీది. మరి ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎన్నో జరుగుతున్నప్పటికీ కూడా మనలో ఇంకా జనజాగృతి చెయ్యాలి అంటే ఏం చేయాలండి, ఏం చెయ్యాలి చెప్పండి, ఏం చెయ్యాలి? నాది ఆవేదన అర్థం కావట్లేదండి. ఎంత బాధగా ఉంటుందంటే, ఒకటైతే మేము ఉత్తర భారతంలో వెళ్ళి ప్రవచనాలు చెప్తున్నాం అనుకోండి, అన్ని ప్రాంతాల్లో హిందీ భాష నడుస్తుంది చెప్పేస్తాం. దక్షిణ భారతంలో ప్రవచనం చెప్పాలి అంటే ఆంధ్ర తెలంగాణ సరే తెలుగు వస్తుంది, ఇంకా కొంచెం దక్షిణం వైపు చెప్పాలి అంటే లాంగ్వేజెస్ రావు. ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ లాంగ్వేజెస్. ఓకే, ఇట్స్ అ బ్యూటీ, మంచిదే. కానీ అందరికీ ఒక భాష ఉంటే ఎంత బాగా ఉంటుంది. కానీ ఎంతమంది విరోధిస్తున్నారు, మేము హిందీ మాట్లాడము, రాష్ట్ర భాష హిందీగా పెట్టకూడదు, మాదే పెట్టాలి, వేరే భాష మాట్లాడకూడదు. ఎన్ని ప్రాంతాల్లో అండి, మహారాష్ట్రలో కూడా మనం చూస్తున్నాం, మరాఠీ మాట్లాడితే ఇక్కడ ఉండండి లేకుంటే ఉండొద్దు అంటున్నారు. ప్రతి ప్రాంతంలో ఏదో ఒకటి గోల. ఎందుకు? మా భాష, మా జాతి, మా ప్రాంతము, మేము అని ప్రతి ఒక్కరు కూడా ఇలాగా ఒక్కొక్క విభజన చేసుకుంటూ పోయామండి. మహారాష్ట్ర వేరే అవుతుంది, మహారాష్ట్రలో మళ్ళీ ముక్కలు అయిపోతాయి, ఆంధ్ర తెలంగాణ ఎలాగన్నా రెండుగా మారిపోయింది. ప్రతి ఒక్కడు ఒక్కొక్క రాజ్యం అడుగుతూ పోతే భారత మాత క్రందిస్తున్నది ఎందుకండి ఎవరికి కనిపించదు, నాకు అసలు అర్థం కాదు. ప్రతి ఒక్కరికి ఒక రాజ్యం కావాలి, బికాజ్ ఎవ్రీవన్ వాంట్స్ టు బి ఎ పిఎం. నా రాజ్యం, నాకొక దేశం ఉండాలి. కానీ ఎప్పటిదాకా అయితే మనందరము మన భారత మాత అన్న భావనతో మనం ముందుకెళ్ళమో అప్పటిదాకా ఇలా ఎంత చెప్పినా కూడా మనిషికి అర్థం కావడం లేదు. జాతిలో మారిపోతున్నాము, భాషల్లో మారిపోతున్నాము, సాంప్రదాయాల్లో మనం మారిపోతున్నాము. మేము ఇదండి శివయ్యని నమ్ముతాము, మేము విష్ణుమూర్తిని చూడము అన్నది ఇప్పటి కాలంలో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు. మేము వైష్ణవులండి, మేము శివుడిని చూడము అన్న వాళ్లకు ఒక్కసారి ఇలా చెవు పట్టుకొని, నిజంగా అంటున్నాను, చెవు పట్టుకొని ఒక్కసారి వ్యాస మహర్షిని అన్ని పురాణాలు రాశారండి. వ్యాస మహర్షి, ద ఓన్లీ పర్సన్ హూ రోట్ ఆల్ ద పురాణాస్. ఆయన శివ పురాణంలో ఎన్నో థౌజండ్స్ ఆఫ్ శ్లోకాస్ ఆర్ దేర్. నేను సంకలనం చేస్తున్నాను, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, బుక్ రాస్తున్నాను. ఎన్నో శ్లోకాల్లో శివుడు హరిహరుల్ని వేరేగా చేసేవాడు, నా భక్తుడు కాదు అని వైష్ణవులకు ఎన్నిసార్లు చెప్పినా కూడా మేము విష్ణుమూర్తిని పూజిస్తాం, శివాలయంలోకి వెళ్ళము. గురువులే అలాగ చేస్తున్నప్పుడు సాధారణ మనుషులు ఏం చేస్తారండి? దేవుళ్ళని దూరం చేశాము, జాతుల్లో గురువుల్ని చేసేసాము, ప్రాంతాలని చేసేసాము, భాషల్ని చేసేసాము. అంతేకాకుండా మన తెలుగు రాష్ట్రాల్లో అయితే మేము ఆంధ్ర వాళ్ళమండి, తెలంగాణ వేరే,
కానీ ఒక్కసారి ఆలోచించండి, నాకు ఇక్కడ దెబ్బ తాకినా, ఇక్కడ దాకినా, ఇక్కడ దాకినా, ఇక్కడ దాకినా, ఇక్కడ దాకినా కూడా నా అంగానికే కదా దెబ్బ తాకేది. అరే ఏ విభజన జరిగినా కూడా నా భారతమాతయే కదా ఖండింపబడుతుందని మనం ఎప్పుడైతే రాష్ట్రం గురించి ఆలోచించమో అప్పటిదాకా మనము రాష్ట్ర నిర్మాణము చేయలేమన్నది మనం గుర్తు తెచ్చుకోవాలి. అది ఛత్రపతి శివాజీ మహారాజ్. అని ఎక్కడ పుట్టారు, ఎవరికి పుట్టారు అంటే అందరికీ తెలుసు. వీళ్ళకి పుట్టాడు, వాళ్ళకి పుట్టాడు, పెద్దగా అయ్యాడు, చేశాడు. వాట్ ఈస్ ద యూజ్? ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు సనాతన ధర్మ రక్షణ కోసము. కానీ అప్పటికి కూడా వచ్చే తరం ఇలా ఉంది అంటే ఒక్కసారి ఆలోచించండి. ఆయన గనక జీవించి ఉంటే నా భారతదేశపు పరిస్థితి ఇంత దారుణంగా ఉందా అనేసి ఆయన ఏడ్చేవాడు ఖచ్చితంగా. దానికి కారణం ఎవరు అంటే మనం కూడా కాదు, నేను అని మనం ఎప్పుడైతే ప్రతి ఒక్క మనిషి జనజాగృతి కాదో అప్పటిదాకా మన సనాతన ధర్మ రక్షణ అనేది మనము చేయలేము. నేను ఒక చిన్న విషయం చెప్తానండి నా జీవితం గురించి. నేను 16 సంవత్సరాల నుంచి భాగవతము, శివపురాణము, రామాయణం అన్ని ప్రవచనాలు చేస్తుండేదాన్ని. ఎక్కడ పిలిస్తే అక్కడికి వెళ్ళడము, సప్తాహపరంగా, నవహాన్నపరంగా రోజుకు ఒక 4 గంటలు ప్రవచనాలు చేయడం అనేది జరిగేది. నేను ఇక్కడ దగ్గరలోనే ఉంటాను. ఇక్కడ ప్రవచనాలు పిలిస్తే చేయడము. బ్రహ్మచారిని, పెళ్లి చేసుకోలేదు. ఎప్పుడూ డబ్బుల గురించి ఆలోచించలేదు. మీకు తెలుసు డబ్బులు లేవు అంటే మనుషులు ఎలా మాట్లాడతారనేసి. ఏ రకమైన రెస్పెక్ట్ కూడా లేదు, ఎందుకంటే ఎప్పుడు డబ్బుల గురించి ఆలోచించలేదు. గంటలు ప్రవచనం చేస్తే శాల్వాలు ఇచ్చి పంపిస్తారు మన దేశంలో. కానీ ఒక జిహాద్ చేశారనుకోండి, ఈ అమ్మాయికి 20 లక్షలు చేయరా అంటే వాడు చేస్తాడు. నేను పిచ్చిదానిలాగా ఇన్ని ప్రాంతాల్లో తిరుగుతుంటే ఇవ్వలేదు. సరే పర్వాలేదు, మన సమాజం ఎప్పుడో తెలుసుకుంటుంది, నన్ను ఒక మోటివేట్ చేస్తుంది, మనం చేద్దాము అంటే 2023 దాకా కూడా ఒక 100, ఇప్పుడు కూడా 100 రూపీస్ ఇన్కమ్ ఫిక్స్డ్ ఉండి అంటే లేదు. సరే ఇలాంటి ఒక జీవితంలో కళ్ళు మూసుకొని ప్రవచనాలు చెప్పేదాన్ని. ఎస్వీబీసీలో ప్రవచనాలు ఇచ్చేటప్పుడు వాడేమో అమ్మ కెమెరా ముందుందమ్మా కొంచెం కళ్ళు తెరిచి చెప్పండి అంటే కళ్ళు మూసుకొని కేవలం భగవద్భక్తి ప్రవచనాలు చెప్పేదాన్ని. కళ్ళు తెరిచి ప్రవచనాలు చెప్పడం ప్రారంభించాను. హిందీ, మరాఠీలో చేస్తున్నప్పుడు లేదు, నేను తెలుగులో కూడా ప్రవచనాలు చెప్పాలి అన్న భావనతో మహారాష్ట్రకు చెందిన అమ్మాయిని కానీ తెలుగు నేర్చుకొని, అన్నమాచార్య కీర్తనలు నేర్చుకొని నేను తెలుగులో ప్రవచనం చెప్పాలి అని ప్రయత్నించాను. ఎన్ని అవమానాలండి! మనవారా 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 అనేసి అసలు నేను ఎవరికి చెందుతానో నాకే అర్థం కాలేదు. ఇంత విభజన సమాజంలో చూసి, ఒక సాంప్రదాయం ఇవన్నీ చూసి ఇలా కాదు, ఒక సంస్థ అనేది నిర్మించాలి. దేనికోసం అంటే సనాతన ధర్మ ప్రచారం కోసం అనేసి సదేహ ఫౌండేషన్ అని ఒక ఫౌండేషన్ నేను స్థాపించాను. సనాతన్ అకాడమీ ఫర్ డిస్ట్రిబ్యూటింగ్ ఎటర్నల్ హ్యాపీనెస్. సనాతనం ఏమిస్తాం మీకు అంటే ఎటర్నల్ హ్యాపీనెస్. రామ లేదు, కృష్ణ లేదు, అమ్మవారు లేదు, లేదు. ఎందుకు అంటే చిన్నప్పటి నుంచి చూసినది. కృష్ణ అన్నాము అంటే శివుడు వాళ్ళు రారు, అమ్మవారు అన్నాము అంటే వైష్ణవులు రారు, వినాయకుడు గురించి అంటే ఒకరు రారు. ఇట్లాగ విభజన జరిగిపోయింది కదా. కానీ నేనైతే శివపురాణము, దేవి భాగవతము ఇవన్నీ పురాణాలు చదివిన తర్వాత ఎక్కడ కూడా వేరే చూడలేదు. అందరూ ఒకటేగా చూశాను నేను. అందరు నామాల్లో ఒక్క నామం అయితే కామన్గా చూసింది ఏంటిదంటే ఆనందము. వినాయకుడికి నామం వర్ధిస్తుంది, అమ్మవారికి ఉంది, కృష్ణుడికి ఉంది, శివుడికి ఉంది, అందరికీ ఆనందం అన్న నామము. ఇలా ఎన్నో నేమ్స్ కామన్గా ఉండడం చూశాను. ఒకటే శక్తి. వాసుదేవ సర్వమితి భగవద్గీత. సర్వం కల్విదమేవాహం నాణ్యద్యత్ సతసత్పరం దేవి భాగవతం. అన్నీ నేనే. మీరు భాగవతం వినండి, అన్నీ నేనే. ఒక దేవుడిలో నుంచే వివిధ రూపాలను ధరించి నేను లీల చేస్తాను అని ప్రతి ఒక్క పురాణంలో మనకు అదే చెప్పినప్పటికీ మరి మనుషుల్లో ఎందుకబ్బా ఈ మార్పు అనేది వచ్చింది? ఆ నిజమైన సనాతన ధర్మానికి కనెక్ట్ చేయాలి అని నేను ఆ ఫౌండేషన్ స్థాపించడం అనేది జరిగింది. దానికి 80G వచ్చింది, ట్యాక్స్ ఎగ్జామ్షన్ వచ్చింది. 2 సంవత్సరాలుగా మీ పిల్లలకి నేను భగవద్గీత నేర్పిస్తానండి ఫ్రీగా, డబ్బులు కాదు. మీ యూత్కి ఎవరైతే పాడైపోతున్నారో, మీ మాట వినడం లేదు, అడిక్ట్ అయిపోతున్నారు వివిధ విషయాలకు, వాళ్ళకి సెషన్స్ తీసుకుంటానండి, కొంచెం ప్లేస్ ఇస్తారా అంటే మా దగ్గర లేదమ్మా అనేసరికి ఫైనల్లీ ఒక ఆఫీస్ ప్లేస్ అనేది హబ్సిగూడలో తీసుకున్నాను. 60,000 రెంట్. ఎందుకు అంటే మన భారతదేశంలో ఒక్కొక్క మనిషికి 2-3 ఇల్లులు ఉన్నాయి కానీ నాకు ఇవ్వడానికి లేవు ఎవరికి. అన్నిటికీ డబ్బులు ఉంటాయి కానీ ప్రవచనకర్తలు మాత్రం ధర్మకార్యం కదమ్మా కొంచెం ఫ్రీగా చేయరాదు.
ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఆర్థికంగా మనం అడగాలి దానం అని ఎందుకు ప్రారంభించానో తెలుసా? ఇక్కడికే వస్తున్నాను. ఐఎమ్ నాట్ డివియేటింగ్ ద టాపిక్. గత సంవత్సరము శాంతిపురంలో జరిగిన ఇన్సిడెంట్ మీరు ఎప్పటిదాకా వేకప్ అవ్వరో ప్రతి ప్రవచనంలో నేను ఇది రిపీట్ చేస్తానండి. 2 అమ్మవార్ల తలలు నరికేయడం చూసిన తర్వాత కృష్ణాష్టమి రోజు రాత్రి అసలు ఈ పుట్టుక ఎందుకు నేను పుట్టానయ్యో, చీ నా జీవితం మీద నాకు అనిపించిందండి. ఇన్ని చోట్లల్లో వెళ్ళి భాగవతము, రామాయణము, పురాణము అన్నీ చెప్తున్నా కూడా మనుషులు జాతుల్లో విభజన, ప్రాంతాల్లో విభజన, ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయి మన దేశంలో. ఎంతోమంది బలి అవుతున్నారు, ఎంతో ఆడపిల్లలు బలి అవుతున్నారు. ఎన్నిసార్లు చెప్పినా కూడా మనిషి కళ్ళు తెరవడం లేదు. ఎందుకు అంటే పిచ్చోడు చేశాడమ్మా గుడిలో. పిచ్చోడు 2 అమ్మవార్ల తల నరికేశాడు. సరే పర్వాలేదు, ఒక టెంపుల్ ఏదో అనుకోని అనే లోపు ముత్యాలమ్మ టెంపుల్కి వచ్చి కాళ్ళతో తన్ని అమ్మవారిని కింద పడేసి కోపంతో మన వాళ్ళకి పౌరుషం వచ్చి అక్కడికి వెళ్ళి ఎండ్ అయిపోయింది. వెళ్ళాం, రీల్స్ వచ్చినాయి కదా, మేము వెళ్ళినాం, వెళ్ళినాం మేము. ఆగిపోయిందా? నవరాత్రుల్లో హనుమంతుడి మీద పెట్రోల్ పోసి కాల్ చేయడం. ఒక్కసారి మీరు సీరియస్గా చూస్తే దాదాపు 100 దేవాలయాలు భ్రష్టపరచడము, ఎన్నో వేల కొద్ది అమ్మాయిలు వెళ్ళిపోవడం చూసి నా ప్రవచనాలు, నేను చెప్పేది అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్య. ఆ ప్రవచనాలు చెప్పేదాన్ని నేను. సతులాలా చూడరే శ్రావణ బహుళాష్టమి కతలాయ నడిరే కలిగే శ్రీకృష్ణుడు. బాలకృష్ణుడు పుట్టాడండి, ఇలాంటి లీల చేశాడండి, ఇలాగ వెన్న దొంగలించాడండి, ఇలా నాట్యం చేశాడండి అని మధురమైన గీతాలు పాడుతున్న నేను ఈ సమాజంలో ఇవన్నీ జరుగుతున్నప్పుడు మా గురుగారు ఒక దృష్టికోణం ఇచ్చారు. నాన్న, బాలకృష్ణుడు గోకులంలో ఉన్నప్పుడు వెన్న దొంగలించాడు, బృందావనానికి వెళ్ళినప్పుడు ఒక వాసుని ధరించాడు. కానీ ఎప్పుడైతే అధర్మం అంతా చుట్టుముట్టు అనకు కనిపించిందో, యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, ధర్మానికి గ్లాని అవ్వడం ఎప్పుడైతే కనిపించిందో అప్పుడు దేవుడు ఏం చేశాడు? చక్రధారిగా అయిన కృష్ణుడు అలాగే మనం గనక మారకుంటే ధర్మరక్షణ అనేది జరగదు. కాబట్టి మనకు భగవద్గీతలో చెప్పే శ్లోకం పరిత్రాణాయ సాధూనాం, అది చేస్తున్నాం మనము. భాగవతం, రామాయణం చెప్పి మంచి వాళ్లకు మంచి కథలు చెప్పడము, భాగవతం చెప్పడము, దానం చేయండి, మంచిగా ఉండండి, ప్రేమగా ఉండండి, భాయి అని చెప్పే నేను పరిత్రాణాయ సాధూనాంతో సరిపోదు నాన్న, వినాశాయ చ దుష్కృతామన్న శత్రుబోధ గనక చెయ్యకుంటే నువ్వు కృష్ణుణ్ణి తెలుసుకున్నట్టు కాదమ్మా తల్లి అని మా గురుగారు చెప్పడం జరిగింది. ఒక్కసారి ఆ కృష్ణుడు వైపు చూడండి, అదే మాధుర్యమైన లీలలు మనం చూద్దాము. ఆ చిన్ని కృష్ణుడు పుట్టడము, 4 చేతులుగా పుట్టినప్పుడు అమ్మ 4 చేతుల్లో కాదు నాయన, నాకు ఒక చిన్ని బాలుడుగా రా అంటే తమద్భుత బాలకం మంబుజేక్షణమని చిన్ని బాలుడుగా ఆ యశోదమ్మ తల్లి గర్భంలోకి వచ్చి చేతుల్లోకి వచ్చి ఆ గోకులంలో వివిధ లీలలు చేశాడు. చౌర్యలీల, ఆ మిత్రులతో కలిసి ఎన్నెన్నో మధురమైన లీలలు. చిన్ని బాలుడు 2 అడుగులు వేసుకుంటూ నడవడము, ఆ గోవులతో ఆడుకోవడము, ఇవన్నీ చేస్తున్న గోకులంలో లీల. మెల్లగా అక్కడ చూసేసరికి అందరూ ఏం గమనించారు గోకుల వాసులంటే, బాలకృష్ణుడు వచ్చినప్పటి నుంచి ఏదో ఒక అసురుడు రావడం అనేది జరుగుతుంది కదండి. అసురుడు వచ్చారు, మనం చూస్తాం కదా బాలకృష్ణ లీలల్లో. శకటాసురుడు, మొదట పూతన వచ్చింది, తృణావరతుడు, శకటాసురుడు, ఎన్నెన్నో అసురులు రావడం అనేది జరిగింది కదా. మరి అసురుల ఆక్రమణ జరుగుతుంది, మనం ఏం చేద్దాము అంటే మనం ప్లేస్ మారుద్దాము అన్నారు. అంతే కదండి, ఫోన్లే గోలజ్ పెడుతున్నారు, మనం కొంచెం ప్లేస్ మారుస్తే ఆక్రమణ జరిగిపోతుందేమో అనుకొని మనలాంటి వాళ్ళు కూడా ప్లేస్ మారితే మారిపోతుందా? బృందావనానికి వెళ్ళినప్పుడు కూడా ప్రళంబాసురులు, ఎంతోమంది అసురులు ఆక్రమణ అక్కడ కూడా ఆగలేదు. అప్పుడు దేవుడేం చేశాడు? పెద్దగా అయినాక నారద మహర్షి రావడం జరిగింది. ఓ చిన్ని కృష్ణయ్య, మధురమైన బాలలీలలు నువ్వు చాలా చేశావు, కానీ పరిత్రాణాయ సాధునాం అయిపోయింది. గోపికల కోసము వచ్చావు, ఎన్నో
జన్మ జన్మల నుంచి ఋషిమునులు గోపికలుగా రావడము, వాళ్ళతో ఆడుకోవడానికి, వాళ్ళకు ఒక ఆనందాన్ని ఇవ్వడానికి వచ్చావు నాయన. కానీ వినాశాయచ దుష్కృతం అన్నది కూడా ఉంది కదా. మరి ఏం జరుగుతుంది బయట మీకు తెలుసా? జరాసంధుడు, శిశుపాలుడు, దంతవక్త్రుడు ఇలాంటి ఎంతోమంది అసురులు చేస్తున్న ఆక్రమణ దేశం మీద ఏదైతే ఉందో అది అధర్మాన్ని ప్రచురింపచేస్తుంది కదా. మరి పరిత్రాణాయ సాధూనాం అయిపోయింది, వినాశాయచ దుష్కృతం చెయ్యవా అని గుర్తు చేసినప్పుడు, నారదా గుర్తుంది వస్తాను అని చెప్పినప్పుడు మొదటి సంహారం ఎవరిని చేశాడు చెప్పండి? ఎవరిని మొదట సంహరించాడు కృష్ణుడు బృందావనం వదిలేసిన తర్వాత? భాగవతం వినలేదా? అంటే సమయాభావం. ఐ కెన్ అండర్స్టాండ్. మొదట చంపింది సొంతం మామయ్యను. కంసుడిని చంపాడా? అక్కడి నుంచి ప్రారంభమైందా? తర్వాత ఏం చేశాడు? వినాశాయచ దుష్కృతం. శిశుపాలుడు కూడా గనక చూస్తే అత్త కొడుకు, మనకు ధర్మం నేర్పించాడు కదా, భగవద్గీత చెప్పాడు కదా, ధర్మం నేర్పించాడు. మన హిందూ ధర్మం మనకు అదే నేర్పిస్తుందండి. సాధువుగా ఉండండి, సమాజంలో మంచి చెయ్యండి, దానాదులు చెయ్యండి, భక్తి చెయ్యండి, పూజ చెయ్యండి, అర్చన చెయ్యండి. కానీ ఎప్పుడైతే శత్రు ఆగమన అనేది జరుగుతుందో, ధర్మానికి గ్లాని కడుగుతుందో, అప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి కూడా ధర్మరక్షణకై నిలవాలి, లేవాలి అన్నదే మనకు ఆ భగవంతుని చరిత్ర మహాభారతంలో చెప్తుంది. అంటే ఉత్తర భాగం అదే చేశాడు కదా కృష్ణుడు. ధర్మరక్షణకై రామ జీవితం, ధర్మరక్షణకై కృష్ణుడు జీవితం. ఆ జీవిత చరిత్రను విని పెరిగిన ఎవరైతే బాలుడున్నాడో అలాంటి బాలుడే ఛత్రపతి శివాజీ మహారాజ్. ఎలాగయ్యాడు ఛత్రపతి అంటే, తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి నేర్పించింది, నాయన రాముడు ఎప్పుడు కూడా నాకు ఎవరన్నా ఉపయోగపడతాడు అంటే వాళ్లకు సహకారం అందించడం కాదు, ఎవరైతే ధర్మాత్మ కాదో, ఎవరైతే ధర్మాన్ని ఆచరించడో వాడు నావాడు కాదు అని వాలిని చంపడము, బలవంతుడైన వాలిని చంపడము, బలహీనుడైన సుగ్రీవుడిని కూడా దరి చేర్చాడు. ఎందుకు? బలహీనుడైనా పర్వాలేదు కానీ ధర్మాత్మ కావాలి. రావణాసురుడు పరమ బలవంతుడు కానీ రావణాసురుణ్ణి చంపేశాడు, విభీషణుడి దగ్గర చేర్చాడు. ఎందుకు? దేవుడికి ఇష్టమైనది సంపత్తి, హోదా అవన్నీ కాదు. దేవుడు మెప్పేది ఎప్పుడు కూడా ధర్మాన్నే ఇష్టపడతాడు. పాండవులకు చెప్పలేదా? పాండవులతో ఏమన్నాడు అంటే, దుర్యోధనుడితో అంటాడనమాట, ఎవరైతే ధర్మానికి చెందరో వాళ్ళు నా వాళ్ళు కాదు, వీళ్ళు అత్త కొడుకులే, వాళ్ళు అత్త కొడుకులే. కానీ పాండవుల్ని దగ్గర చేశాడు, ఆ దుర్యోధనాదికుల్ని కౌరవుల్ని దూరం చేశాడు. ఎందుకు? కేవలం ఒకటే తేడా, ఏంటిది అంటే ధర్మము. ఎవరైతే ధర్మాన్ని ఆచరించదో వాళ్ళు నా వాళ్ళు కాదు. అది రామాయణంలో అదే జరిగింది. రాముడు ఎప్పుడైతే బయటికి వచ్చి చూశాడో, అసుర ఆక్రమణ ఎప్పుడైతే జరిగిందో, ఆయన కూడా ధర్మరక్షణకై ధనుష్య బాణం అనేది ఎత్తాడు. ధర్మరక్షణకై కృష్ణుడు కూడా చక్రాన్ని ధరించాడు ద్వాపర యుగంలో. మరి కలియుగంలో కూడా ఇలాంటి అన్ని ఆక్రమణలు జరుగుతున్నప్పుడు మనలాంటి వాళ్ళే నేను ధర్మం చెయ్యను, అమ్మో నేను వణికిపోతున్నాను, నాకు రాజ్యం ఎందుకయ్యా, నాకు ఇవన్నీ వద్దయ్యా అన్న ఒక అర్జునుడి పాత్రలో ఉన్నప్పుడు, నకాంక్షే విజయం కృష్ణ రచరాజ్యం సుఖానిచ, మాకేం వద్దండి, మాకేం వద్దండి, మాకేం వద్దంటి అన్న నిర్వీర్యమైన అర్జునుడు లాంటి మన వాళ్ళకి ఏం చెప్పాడు అంటే, క్లైబ్యం మాస్మగమపార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తు అత్తిష్ట పరంతప లేవు అర్జున అని అర్జునుడుగా మనందరికీ చెప్పేది ఏంటంటే, వద్దా, నీకు వద్దు కావచ్చు, నువ్వు చంపకపోవచ్చు, కానీ సమయం వచ్చిందంటే అసురుణ్ణి నేనైనా చంపుతాను, నువ్వు మాధ్యమం మాత్రమే అర్జున అని చెప్పి లేపి చెప్పినదే భగవద్గీత పాటించిన వాడు, ఆచరించిన వాడే ఛత్రపతి శివాజీ మహారాజ్. చుట్టూ ఆలోచించండి, ఎంతోమంది రాజులున్నారు. చుట్టూ ఇలాంటి సంఘటన జరుగుతున్నప్పుడు కొంతమంది మనలాంటి, అంటే మీలాంటి వాళ్ళు కాదనుకోండి, కొంతమంది బస్సు ఫ్రీ ఇస్తాము అంటే వాళ్ళకు ఓట్లు, మనకెందుకండి పాలిటిక్స్ అవన్నీ, బస్సు ఫ్రీ ఉందిగా ఇచ్చేద్దాం ఓటు, 2 చీరలు పెడుతున్నాము అంటే ఓట్, ఇంకేదో ఇస్తున్నారు, ఇంకేదో సౌకర్యాలు ఇస్తున్నారు అంటే వాళ్లకు ఓట్లు. అలాంటి వాళ్ళు సీఎం అవ్వని, మన దేవాలయాలు కూల్చగొట్టని మనకెందుకండి అంటున్నారు. కానీ ఒక్కసారి ఆలోచించండి, మనం గనక లేవకుంటే
ఒక 5 సంవత్సరాలు ఆర్ మ్యాక్సిమం 10 ఇయర్స్లో అమ్మ గుడికి వెళ్దామా ఈరోజు దసరా కదా అంటే, దేవాలయాలు అంటే ఏంటమ్మా అని మీ కూతురు మిమ్మల్ని అడిగే పరిస్థితి వస్తుంది చూడండి. దానికి కారకులు మీరు అన్నది మీరు గుర్తు తెచ్చుకోవాలి. అలా నిర్వీర్యమైన సమాజానికి లేపాలన్న భావనతోనే నేను మధురమైన కథలు భాగవతము రామాయణం చెప్పుకుంటూ కూడా ఇలా కాదు, మహాభారతం చెప్పాలి, శివాజీ ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్ర చెప్పి మనలో ఉన్న జీజామాతని, మనలో ఉన్న శివాజీని లేపడానికి కారణమే యుగపురుష ఛత్రపతి శివాజీ గురించి చెప్పడం ప్రారంభించాం. ఎందుకీ తపన? సమర్థ రామదాసుల వారు గుర్తు చేసుకోండి. ఆయన గురువుగారు 12 సంవత్సరాలు శ్రీరామ్ జయరామ్ జయ జయరామ్ అని నామము సాక్షాత్తు రాముడితో పొంది, హనుమంతుడితో పొంది, రాముడు దర్శనం కలిగిన తర్వాత 1100 పీఠాలు, ఆశ్రమాలు, 1100 హనుమత్ స్థాపన చేసి ధర్మరక్షణకై నిలిచిన ఒక సాధువు అంటే సమర్థ రామదాసులు వారు. ఒకరోజు కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకొని కూర్చుంటే అమ్మ అడిగిందంట, ఏంటి నాయన ఒక్కటి కూర్చున్నావు, కళ్ళల్లో నీళ్ళున్నాయి, ఏమైంది అంటే, మన పిల్లల్లాగా బిస్కెట్ కావాలమ్మా, చాక్లెట్ కావాలి అని కాదు అమ్మా, చింతాకరితో విశ్వాజీ. అమ్మ బాధగా ఉందమ్మా, సమాజంలో ఎటు చూసినా కూడా మన కళ్ళ ముందే ఆడవాళ్లను తీసుకెళ్ళిపోతున్నారు, నా రాముడు నా హనుమంతుడు దేవాలయాలను కూల్చేస్తున్నాడమ్మా, ఈ విశ్వం గురించి నాకు చాలా బాధగా ఉందమ్మా, చింతగా ఉందమ్మా అని చిన్ని బాలుడుగా ఉన్నప్పుడు చెప్పిన సమర్థ రామదాసు వారు మేక్ ఇన్ శివాజీ చేసిన ఛత్రపతి శివాజీ. ఆ కార్యము మనము చెయ్యాలి. మనం ఒక పురాణాలు ప్రవచనాలు చెప్పి భక్తితో మనము అందరినీ ఒక్కొక్క డాన్స్ చేసేలాగా కాదు, సమాజంలో ఛత్రపతి ప్రతి మనిషిలో లేపుతేనే మన సమాజంలో ఏం జరుగుతుంది, మన డెమోగ్రఫీ చేంజ్ అవుతుంది, మన ఆడపిల్లలు, మన సంస్కృతి. ఆలోచించండి, మీరు సమాజంలో మిమ్మల్ని లేపుతున్నాను చూడండి, అనుకోవచ్చు మనకెందుకు అనుకుంటారు. కానీ ఎవరి కోసం చేస్తున్నామో తెలుసా? మన పిల్లలు రేపు ఎవరితో పెరుగుతారో, అది కూడా సమాజం మంచిగా ఉండాలి కదా, ఆ మన పిల్లలు ఒక మంచి సమాజంలో పెరగాలి అన్న మన భారతదేశం కోసం, నా పిల్లల కోసం చేస్తున్నాము అని మనం ఎప్పుడైతే నిలబడతామో అప్పుడు మనమందరం కూడా నిజమైన ఛత్రపతి శివాజీకి భక్తులుగా మారుతాము. మొన్న ఈ ప్రోగ్రామ్కి మాట్లాడడానికి ఒకరు వచ్చారు, చెప్పారమ్మా ఇలాగా February 19th అంటే డేట్ ప్రకారంగా చూస్తే February 19th, తిథి ప్రకారంగా చూస్తే 1630 ఫాల్గుణ శుద్ధ త్రయోదశి రోజు పుట్టిన ఒక మహాత్మ ఛత్రపతి శివాజీ మహారాజ్ పుట్టినరోజు జరుపుకుంటున్నాము, మరి మీరు రావాలి అంటే అదేంటిదండి, సంవత్సరంలో ఒక్కరోజు ఆయనని గుర్తు చేసుకొని ఒక మాల వేసి పూలు పెట్టి నమస్కారం చేసి టాటా బాయ్ బాయ్ మళ్ళీ వచ్చే సంవత్సరం కలుద్దాము అన్న చరిత్రన ఛత్రపతి శివాజీ మహారాజ్ది కాదండి. మనము రోజు తెలుసుకోవాలి, ఆయనను రోజు గుర్తు తెచ్చుకోవాలి. ఆయనను గుర్తు చేసే మన ప్రతి ఒక్క ఓటు, లేదు అంటే నేను చేసే ప్రతి ఒక్క కార్యము, నా దైవభక్తి, నా రాష్ట్రభక్తి, నా మాతృభక్తి శివాజీ మహారాజు వలె ఉండాలి అని ఆదర్శంగా పెట్టుకోవలసిన ఒక వ్యక్తిమత్వం ఏదైతే ఉందో అదే ఛత్రపతి శివాజీ మహారాజ్. కాబట్టి ఇలాగ ఒక్క రోజుతో కాదండి, మనం కొన్ని విషయాలు మనం జనాలకు చెప్దాము. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎలా పుట్టారు, ఎలా జన్మించారు, ఎలా ఒక సంస్కారవంతులుగా మారారు అని చెప్పడానికే మనం స్టార్ట్ చేసినది ఈ ప్రవచన కార్యం అన్నమాట. కాబట్టి నేను ఒకటే మాట చెప్తానండి, మీకు దాహం ఉంటే మీరు రండి, నేను చెప్తాను. అందుకోసం నేను చెప్తాను అనమాట ఆయన గారితో, నాకు 30 మంది ఉన్నా పర్వాలేదండి, 10 మంది ఉన్నా పర్వాలేదు, కానీ దాహంతో వచ్చేవాళ్ళు ఉంటే నా ప్రవచనము సిద్ధిస్తుంది. కానీ రండి ప్లీజ్ రండి అంటే ఇంటికి వెళ్ళి వంట చేసుకోవాలండి, టూ మచ్ గివింగ్ 2 hours టైమ్ ఇస్ టూ మచ్ అనిపించేవాళ్ళు దయచేసి రాకండి. ఎందుకు అంటే ఎప్పటిదాకా అయితే మనకు దాని విలువ ఉండదో మనం దానికి పే చెయ్యము, గుర్తుపెట్టుకోండి. అదొక చీర కానివ్వండి, అదొక ఫోన్ కానివ్వండి, అదొక వస్తువు కానివ్వండి. సిమిలర్లీ ప్రవచనం కూడా ఎవరికైతే నిజంగా మనం కూడా మన ధర్మం కోసం తెలుసుకోవాలి, నా దేశం కోసం నేను కూడా నిలబడాలి అని ఎవరైతే ఉంటుందో అలాంటి వాళ్ళు మాత్రం రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం ఎంత చెప్పినా ఏం లాభం అండి, దాహమే లేదు, టైం వేస్ట్గా అనిపిస్తుంది. కాబట్టి ఆ తపన రావాలి, ఆ భక్తి రావాలి, అలాంటి భావనతో ఉన్నవాళ్ళు మాత్రం వస్తేనే వాళ్ళకే ఫలితం దొరుకుతుంది. లేదు అంటే రెండమ్మ ప్రవచనానికంటే గంట సేపు అడుగుతారు, గంట సేపట్లో మనం ఏది కూడా చెప్పలేమండి. కాబట్టి పర్వాలేదు, వేరే 15 నిమిషాలు ఇస్తే 15 నిమిషాలు,
గంట ఇస్తే గంట సేపు. కానీ నేను ఎందుకు క్రౌడ్ చూడను, ఎందుకంటే మన సనాతన ధర్మ రక్షణ మొదటి నుంచి కూడా ఏదో వేల లక్షల మంది చేయలేదు. ఎప్పుడు కూడా 1,00,000 మంది ఆది శంకరాచార్యులు పుట్టలేదండి, ఒకరే పుట్టాడు. స్వామి వివేకానంద ఒకరే పుట్టారు, ఛత్రపతి శివాజీ ఒకరే పుట్టారు, సంభాజీ మహారాజ్ గారు ఒక్కరే పుట్టారు. కాబట్టి ఐ డోంట్ నీడ్ ద క్రౌడ్, ఐ వాంట్ 1% టు వేకప్ అండ్ టేక్ ద కాల్. అలా నించున్న ఒక్క ఛత్రపతి నాకు దొరికినా కూడా నా ధర్మ రక్షణ నేను చేయగలుగుతానన్న నమ్మకం. కాబట్టి ఎప్పుడు ప్రవచనాలు ఉన్నాయన్నా కూడా ధర్మం తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా రండి. ఎప్పుడు కూడా ప్రవచనం చెప్పాలి అంటే మొదట నేను ఉంటాను. ధర్మరక్షణ, ధర్మ జనజాగృతి కోసం మనం ఎవ్వరికీ భయపడము. రీసెంట్గా ఒక వీడియో వచ్చింది కదండి, కైసా హరాయా హమ్ కిసీ సే నహీ డర్తే, हम भी किसी से नहीं डरते, न हम किसी के बाप से डरते हैं, हम केवल भगवान हनुमान जी के ఆశ్రయ में रहकर काम करने वाले हम हैं. అంత ధైర్యంతో మన సనాతన ధర్మ రక్ష చెయ్యకుంటే ఏమి లాభము అని మనం భావించి ప్రతి ఒక్కరిలో ఉన్న శివాజీ లేచి ప్రతి ఒక్కరు కార్యం చేస్తేనే మన సనాతన ధర్మ రక్ష జరుగుతుంది అని భావిస్తూ ఈ ప్రవచనాన్ని నేను మా గురుగారి చరణాల్లో అర్పిస్తున్నాను. జై శ్రీరామ్. నాకు 8:15కి అయిపోగొట్టండి అని చెప్పారు కాబట్టి 8:25కి అయిపోగొట్టాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ టైం అండి. నన్ను పిలిచారు. ఏదో 2 మాటల వల్లన్నా మనం భగవద్భక్తి, రాష్ట్రానికి భక్తి చేయగలిగాము అంటే అదే నేను గొప్ప దక్షిణగా భావిస్తాను. మళ్ళీ ఒకసారి అందరూ వచ్చారు, విన్నారు కాబట్టి ధన్యవాదాలు. జై శ్రీరామ్. రోజండి ఫిబ్రవరి 19th, ఇప్పుడు వచ్చే 19th రోజు అష్టలక్ష్మి దేవాలయం వెనకాల చాలా పెద్ద ఎత్తున సనాతన ధర్మ రక్షణ కొరకై చాలా పెద్ద కార్యక్రమం మనము ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి జరుపుకుంటున్నాము. అందరూ కూడా రావాలి, మీ పరివారం, మీ మిత్రులతో సహా అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాము. సమయము 6:30, సమయము సాయంత్రం 6:30 అండి. అందరూ తప్పకుండా రావాలి. ఫిబ్రవరి 19th అష్టలక్ష్మి దేవాలయం వెనకాల మార్గదర్శి కాలనీలో ఉందండి. జై శ్రీరామ్. ఈరోజు మనం ఎంతో భక్తిపూర్వకమైన ప్రవచనాన్ని విన్నాము. ముఖ్యంగా బఖమనీ శిల్పాలని, మొఘలాయుల్ని తరిమి కొట్టిన ఛత్రపతి మహారాజ్ గారి గురించి డాక్టర్ శిల్పాదేవి గారు ఎంతో ఉద్యమంగా అనేక విషయాలు మనకి విన్నవించారు. నిజంగా ఈరోజు మన కాలనీ వాసులు, తదితర కాలనీ వాసులందరికీ ఎంతో అదృష్టదినం అని భావిస్తూ వారికి సభాముఖంగా మా కృతజ్ఞతాభివందనాలు సమర్పిస్తున్నాం. తర్వాత భక్తులందరూ ప్రసాదం అక్కడ రెడీగా ఉంది. అంటే ప్రవచనం విన్న తర్వాత కొంచెంతసేపు శ్రమపడ్డాం కాబట్టి, అంటే మనస్సు శ్రమపడింది కాబట్టి కొంచెం ఆహారాన్ని కూడా స్వీకరించి వెళ్ళవలసిందిగా మా ప్రార్థన. అందరికీ నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు.